మీరొక చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? బ్యాంక్ లోన్ రావటం లేదా? టెండర్లు దొరకటం లేదా? ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయంటారు, కానీ మనకి రావట్లేదా? అయితే ఒకే ఒక కారణం ఉండొచ్చు. మీ వ్యాపారానికి ఇంకా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ లేదు. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఎందుకు తప్పనిసరి, దానివల్ల కలిగే లాభాలేంటి అనే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకునే ముందు మనం ఎంఎస్ఎంఈ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద కంపెనీల కంటే చిన్న పరిశ్రమలే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాయి. అందుకే ప్రభుత్వం ఇలాంటి సంస్థలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది. ఇలాంటి చిన్న వ్యాపారాలను కూడా వాటి పెట్టుబడి, టర్నోవర్ ఆధారంగా ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. ముందుగా అన్నింటికంటే చిన్న వ్యాపారాలను మైక్రో ఎంటర్ప్రైజ్ లేదా సూక్ష్మ వ్యాపార సంస్థలుగా విభజించింది. వీటి పెట్టుబడి ₹1,00,00,000 లోపు ఉండాలి. టర్నోవర్ అంటే ఏడాదికి అమ్మకాలు 5 కోట్ల రూపాయలకు మించకూడదు. అంతకంటే పెద్ద సంస్థలైతే వాటిని స్మాల్ ఎంటర్ప్రైజెస్ లేదా చిన్న వ్యాపార సంస్థలుగా నిర్ణయించింది. వీటి పెట్టుబడి 1 నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చు. టర్నోవర్ 5 కోట్లకు పైన 50 కోట్ల లోపు ఉండాలి. అంతకంటే పెద్దవి మీడియం ఎంటర్ప్రైజ్ లేదా మధ్య తరహా వ్యాపారాల కిందకి వచ్చేలా వర్గీకరణ జరిగింది. వీటి పెట్టుబడి 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉండొచ్చు. టర్నోవర్ ఏడాదికి 50 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఉండొచ్చు. కాబట్టి ఎంఎస్ఎంఈ కిందకి వచ్చే 3 రకాల వ్యాపారాల స్థాయి అర్థమైంది కదా. కానీ ఒక పెద్ద సమస్య ఏమిటంటే ప్రభుత్వానికి మీ బిజినెస్ ఉందని ఎలా తెలుస్తుంది? అందుకే వచ్చింది రిజిస్ట్రేషన్. పరిశ్రమలకు భారత ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డునే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది మీ బిజినెస్ కు ఆధార్ కార్డ్ లాంటిది. ఇది వచ్చిన తర్వాత ప్రభుత్వం మీ బిజినెస్ ను అధికారికంగా గుర్తిస్తుంది. ఇది వచ్చిన తర్వాతే అధికారికంగా మీరొక ఎంఎస్ఎంఈ యజమాని అవుతారు. నిజానికి గతంలో దీన్ని ఉద్యోగ్ ఆధార్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పేరు మారిపోయి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అయింది. ఇంతకీ ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఒరిగేదేంటి? చాలా మందికి వచ్చే అనుమానమే ఇది. దీన్ని ఒక ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేస్తా. రాము ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాడు. రాజు కూడా అదే ఫ్యాక్టరీ పెట్టాడు. రాము ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రాజు చేసుకోలేదు. ఇద్దరూ బ్యాంక్ లోన్ అడిగారు. బ్యాంక్ ఎవరికి ఇస్తుంది? ఇక్కడే రిజిస్ట్రేషన్ అవసరమేంటో తెలిసిపోతుంది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉన్న రాముకే బ్యాంక్ అప్పిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ రికార్డులో వ్యాపారం ఉన్నది అతనిదే. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల లాభాలేంటో చూద్దాం. ముందుగా ఇది మీ బిజినెస్ ని పూర్తిగా మార్చేస్తుంది. ఎలాంటి ఆస్తిని హామీగా చూపకుండానే బ్యాంకు నుంచి అప్పు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంక్ లోన్ కోసం స్థలమో, పొలమో, బంగారమో, మరేదైనా గ్యారంటీనో చూపాల్సి ఉంటుంది. కానీ ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వం అంటే సిజిటిఎంఎస్సి గ్యారంటీ ఇస్తుంది. సిజిటిఎంఎస్సి అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఈ ఫండ్ మీ అప్పుకు హామీగా నిలుస్తుంది. ఎలాంటి హామీ లేకుండానే 2 కోట్ల రూపాయల దాకా బ్యాంకు అప్పిస్తుంది. ఇది చాలా మందికి తెలియని అతిపెద్ద ప్రయోజనం. వడ్డీ పరంగా కూడా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు ప్రయోజనం ఉంటుంది. ఉద్యమ్ ఉన్న బిజినెస్ కు బ్యాంకులు 1 నుంచి 2% తక్కువ వడ్డీకి లోన్ ఇస్తాయి. 10 సంవత్సరాల పాటు చూసుకుంటే ఇది లక్షల్లో ఆదా అన్నట్టే. మరో ప్రయోజనం టెండర్లో కనపడుతుంది. ప్రభుత్వ కొనుగోలులో 25% చిన్న పరిశ్రమలకే రిజర్వ్ అవుతాయి. మీరొక షూ ఫ్యాక్టరీ పెట్టారనుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కొనే షూస్ లో 25% మీలాంటి సంస్థల నుంచే కొంటారు. ఆ టెండర్లో మీరు పాల్గొనాలంటే మీకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. పెద్ద సంస్థలకు మీ ఉత్పత్తులు సరఫరా చేసినప్పుడు వాళ్ల దగ్గర నుంచి వసూళ్లు ఆలస్యమవుతాయనే అనుమానం ఉంటుంది. కానీ ఎంఎస్ఎంఈ చట్టం ప్రకారం ఆ సంస్థలు 45 రోజుల్లోనే మీకు డబ్బు చెల్లించాలి. ఆలస్యమైతే వడ్డీతో సహా ఇవ్వాలి. ఇది మీకు సంక్రమించే లీగల్ పవర్. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీకు విద్యుత్ సబ్సిడీ లభిస్తుంది. మీరు ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకుంటే దానికయ్యే ఖర్చు రీఎంబర్స్మెంట్ అవుతుంది. అదేవిధంగా బార్కోడ్ తీసుకుంటే ఆ ఖర్చు కూడా మీకు తిరిగి వస్తుంది. ప్రభుత్వ స్కీములు కూడా ఉద్యమ్ ఉన్నవారికే దక్కుతాయి. అది పిఎంఈజీపీ సబ్సిడీ కావచ్చు, టెక్నాలజీ అప్గ్రేడేషన్ స్కీమ్ కావచ్చు, మార్కెటింగ్ సపోర్ట్ కూడా కావచ్చు, మీ ఉత్పత్తులు ప్రదర్శించే ఎగ్జిబిషన్ ఖర్చులు కావచ్చు. అన్ని ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకే అందుతాయి. పేటెంట్ కోసం రిజిస్టర్ చేసుకుంటే ఆ ఫీజులో 50% తగ్గింపు రావాలన్నా, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గాలన్నా ఖచ్చితంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. స్టార్టప్లకు ఇది చాలా ఉపయోగం. ప్రభుత్వ మార్కెట్ పోర్టల్ జెమ్ తెలుసు కదా. ఉద్యమ్ ఉంటే మీరు నేరుగా ప్రభుత్వానికి అమ్మవచ్చు. అంటే స్కూళ్లు, ఆసుపత్రులు, రైల్వే, ఆర్మీ లాంటి సంస్థలకు మీరు కస్టమర్లు అవుతారు. ఇంతకీ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే కదా మీ అనుమానం. ఇది పూర్తిగా ఉచితం. చార్టర్డ్ అకౌంటెంట్ సాయం కూడా అవసరం లేదు. దీనికి మీకు కావాల్సిందల్లా మీ ఆధార్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్ మాత్రమే. సైట్లో నమోదు చేసుకొని ఓటీపీ నమోదు చేసిన 5 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అయితే చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు.
ప్రధానంగా ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ వాయిదా వేయటం అన్నది మొదటి తప్పు. జీఎస్టీ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవాలని అనుకోవటం మరో తప్పు. చిన్న వ్యాపారం కాబట్టి అవసరం లేదనుకోవడం మూడో తప్పు. అలా నిర్లక్ష్యం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాను రాను చాలా పెద్ద నష్టాలు కూడా తప్పవు. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎవరు తప్పనిసరిగా తీసుకోవాలనేది ఇప్పుడు ఎదురయ్యే మరో ప్రశ్న. నిజానికి అందరూ ట్రేడర్లు, వస్తు ఉత్పత్తి సంస్థలు, ఇంటి వ్యాపారం ఉన్నవారు, యూట్యూబ్ ప్రొడక్ట్ సెల్లర్స్, ఆన్లైన్ స్టోర్స్ యజమానులతో పాటు ఫ్రీలాన్సర్లు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే సర్వీస్ బిజినెస్ అంటే సేవలు అందించే వ్యాపారానికి కూడా ఇది వర్తిస్తుంది. ముందే చెప్పుకున్నట్లుగా మీరు ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చాలా సమస్యలు ఉంటాయి. మీకు బ్యాంక్ లోన్ రావటం కష్టమవుతుంది. దానివల్ల వడ్డీ రాయితీ అవకాశాన్ని సైతం కోల్పోతారు. రిజిస్టర్ చేసుకున్న సంస్థలకు వచ్చే సబ్సిడీలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ టెండర్లలో పాల్గొని ప్రభుత్వ సంస్థలకు వస్తువులు, సేవలు అందించే అవకాశాన్ని వదులుకోక తప్పదు. రిజిస్టర్ చేసుకోకపోతే లీగల్గా వచ్చే రక్షణ కూడా కరువవుతుంది. మార్కెట్లో మీ సంస్థ పట్ల విశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మీరొక అనధికార వ్యాపారం చేస్తున్నట్లే లెక్క. చిన్న వ్యాపారం పెద్దది కావాలంటే పెట్టుబడి కాదు, గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు పేరే ఉద్యమ రిజిస్ట్రేషన్. మీరు ఇప్పటికే వ్యాపారం చేస్తుంటే ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి. వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే స్టార్ట్ చేసే ముందే రిజిస్టర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. బిజినెస్ మొదలు పెట్టాలనుకునే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ గైడెన్స్ కోసం 99 టీవీ స్టార్టప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.